నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గల మల్యాల మండలం రామన్నపేటలో 311 ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈవీఎం ఓటర్లు క్యూలైన్ నిలబడిన ఈవీఎం మొరాయించడంతో ఓటర్లు నానా అవస్థలు ఎదుర్కొన్నారు. మాడలే స్కూల్ నుంచి గిట్టుకోవాలి రైల్వే బ్రిడ్జి కింద ఉచితంగా ఇటుక పక్కన నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం గద్వాల సెగ్మెంట్ వేణు కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల PS 215లో తన ఓటు హక్కును వినియోగించుకున్న జోగులాంబ గద్వాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బిఎం సంతోష్. సో ఈరోజు ఓటింగ్ నడుస్తుంది 13th మే. దయచేసి అందరూ కూడా వచ్చి ఓట్ వేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వ తరఫు నుంచి, జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చాము. సో ఈరోజు వర్షం కూడా పడింది. సో వెదర్ కూడా బాగానే ఉంది కాబట్టి వర్షం ఆగిపోయింది, వెదర్ కూడా బాగానే ఉంది. సో మొత్తం అందరూ వచ్చి ఓట్ వేయాలని కోరుకుంటున్నాను. సో మన గద్వాల్లో టోటల్ 594 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 34 సెక్టర్ ఆఫీసర్ గద్వాల్లో, 31 సెక్టర్ ఆఫీసర్ ఆలంపూర్లో. సో అన్ని దాంట్లో ఆల్రెడీ పోలింగ్ స్టార్ట్ అయినాయి 7 o'clock నుంచి. మనకి ఇప్పుడు వరకు అయితే ఓన్లీ 4 పోలింగ్ స్టేషన్లో ఈవీఎంస్ ప్రాబ్లం ఉంటే రీప్లేస్ చేయడం జరిగింది. సో ప్రశాంతంగా నడుస్తుంది. అందరూ సహకరించాలి అని కోరుకొని ఎక్కువ శాతం వచ్చి ఓటు వేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వర్షం అక్కడ మార్నింగ్ పోలింగ్ స్టేషన్లో కూడా ఇదైతే కొంచెం ఎన్ని పోలింగ్ స్టేషన్ ఉన్నాయి అన్ని తిరిగి సో ఓటర్ స్లిప్ తీసుకుని ఎక్కడ పెట్టుకుంటున్నారు? అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour తర్వాత నలుగురికి ఒకటే ప్లేస్లో నిలబడి. లోక్సభ పోలింగ్ సందర్భంగా పెద్దపల్లి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ముజమిల్ ఖాన్ సామాన్యుడిలా క్యూలైన్లో నిలబడి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమవారం కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ముజమిల్ ఖాన్ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో రంగంపల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం 79 నంబర్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒకటి కాదు అవును. చేంజ్ చేస్తాను కొంచెం ఓకే మొత్తం
స్వాగతం. అందరికీ నమస్కారం. రంగంపల్లిలో నా ఓటు నమోదైన చోట్లో నేను ఓటేశాను. దయచేసి మా ఓటర్లందరికీ కూడా ఈ అమూల్యమైన ఓటుని పోగొట్టుకోకుండా ఖచ్చితంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేయమని నా విజ్ఞప్తి. అందరికీ కనిపించినట్టు ఇక్కడ పూర్తి సౌకర్యాలతో మిమ్మల్ని ఆహ్వానించడానికి మేము తయారై ఉన్నాం. మిగిలింది ఒకటే, ముందడుగు వేయాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, మన ఓటు హక్కుని నిలబెట్టాలి. థ్యాంక్ యూ. ఓకే. ప్రశాంత వాతావరణంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ లో భాగంగా సోమవారం రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉదయం 7 గంటల నుండి పోలింగ్ అధికారులు ఓటింగ్ వేయడానికి అనుమతించడంతో ఓటర్లు ఒక్కొక్కరుగా వస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
I am Tejasvi and I am from Annapurna Colony, NTPC. I am feeling very happy because I have voted my first vote. Thank you. అంకిత నేను ఫస్ట్ టైం ఓటేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓటు హక్కు కలిగిన వారంతా తమ ఓటును నిర్భయంగా నిజాయితీగా వేసేలా పోలీసు శాఖ పరంగా అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సోమవారం రామగుండం కమిషనరేట్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు అందరికీ పోలింగ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ తమ తమ ఓటు హక్కుని ప్రశాంతంగా నిర్భయంగా వినియోగించుకోవడానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాము. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తము, తర్వాత పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లో 2 డిస్ట్రిక్ట్ సంబంధించి అన్ని అడ్మినిస్ట్రేషన్ పరంగా, తర్వాత పోలీస్ పరంగా అన్ని ఏర్పాట్లు చేసి మీకు అందరికీ ఆ ఫెసిలిటీ కలిగించడానికి అంతా ఈరోజు వాతావరణం కూడా మనకు సహకరిస్తుంది. చాలా కూల్గా ఉంది. దీంట్లో భాగంగా మార్నింగే అన్ని మాక్ పోలింగ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత ప్రశాంతంగా అన్ని మాక్ పోలింగ్ కంప్లీట్ అయింది. ఒక 2 ప్లేసెస్ మాత్రం కొద్దిగా ఈవీఎంస్ కొద్దిగా ఉంటే మళ్ళీ ఇమ్మీడియట్గా 5-10 మినిట్స్లో రిప్లేస్ చేయడం జరిగింది. ఒకటి బెల్లంపల్లిలో, ఒకటి మంథని ఏరియాలో. దాని తర్వాత ఇప్పుడు పోలింగ్ అంతా సజావుగా జరుగుతూ ఉంది. ఆల్ మా మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్సెస్, తర్వాత స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ అంతా ఫీల్డ్లో యాక్టివ్గా ఉన్నారు. చాలా మూమెంట్ అవుతుంది. ప్రజలు కూడా అందరూ క్యూ లైన్స్లో బాగా వస్తున్నారు పెద్ద ఎత్తున. నేను మీడియా పరంగా పబ్లిక్ని కోరేది ఏంటంటే ప్రశాంతంగా ఏ గలాట లేకుండా మన రామగుండం కమిషనరేట్లో పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ ప్రశాంతంగా జరిగిందని పేరు తెచ్చుకోవాలని మీరందరూ మాకు సహకరించాలని కోరుతున్నాను. అలాగే ఎనీ ఇష్యూస్ ఉంటే మాకు ఇమ్మీడియట్గా కంట్రోల్కి చెప్పండి, మాకు చెప్పండి, ప్రతి ఆఫీసర్కి చెప్పవచ్చు. మీరు దానికి మేము ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి దాన్ని సాల్వ్ చేయడానికి, దాని తర్వాత అక్కడ చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. including CP everyone is on the field and everyone is taking care of the issues. Thank you. ఖమ్మం జిల్లా తల్లాడలో ఈ రోజు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటల కంటే ముందే ఓటర్లు ఓటు వేసేందుకు బార్లు తీరారు. సత్తుపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది.
చివరికి టెంటేస్ ఉందా? టెంటేస్ ఉంది 23 ఆధార్ కార్డు ఖమ్మం జిల్లా తల్లాడలో ఒక విచిత్రం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం 11:30 సూర్యుడు చుట్టూ ఇంద్రధనస్సు వృత్తం మాదిరిగా కనిపించి చూపురులకు కన్నుబిందు చేసింది. దీనిని చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. గణనీయంగా బీజేపీ ఓటు శాతం పెరిగిందని, పోలింగ్ బూత్ కేంద్రాల వద్ద ప్రజల్లో మార్పు స్పష్టంగా కనబడుతోందని బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా స్వగ్రామమైన లింగాపూర్ 36వ బూత్ లో ఉన్న ప్రతి బూత్ ను సందర్శించిన కందుల సంధ్యారాణి మాట్లాడుతూ 6 నెలల ముందు మార్పు కోరుకున్న ప్రజలే విసుగు చెంది ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. मोदी सरकार फिर एक बार, मोदी सरकार अब की बार 400 बार, अब की बार 400 बार नरेंद्र मोदी नायकत्व वर्धिल्लाली कमलम गुर्तुके मन ओटु जय बीजेपी जय बीजेपी जय श्री राम जय श्री राम भारत माता की जय भारत माता की जय ఇవాళ జరుగుతున్న ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావు. ఇవి దేశ ప్రధానిని ఎన్నుకునే ఎన్నికలు కాబట్టి దేశం కోసం ధర్మం కోసం అనునిత్యం పోరాటం చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలంతా ఈరోజు విశ్వసిస్తూ ఉన్నారు. దాదాపుగా పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారి గెలుపు ఖాయమైతా ఉన్నది. కాబట్టి ఇందుకోసం అహర్నిశలు కూడా శ్రమించిన మా భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ప్రజలంతా కూడా ముందుకొచ్చి ఈ ఓటింగ్లో అందరూ కూడా పాల్గొనాలని, ఓటు హక్కును వినియోగించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్. माता की जय भारत माता की जय कमलम गुर्तुके गुर्तुके कमलम गुर्तुके जय श्री राम जय श्री राम जय बीजेपी जय बीजेपी जय बीजेपी नरेंद्र मोदी गारी नायकत्व नायकत्व माता की
శ్రీరామ్ జై శ్రీరామ్ కమలంపు గుర్తుకే కమలంపు గుర్తుకే కమలంపు గుర్తుకే ఓమాస శ్రీనివాస్ గారి కమలంపు గుర్తుకే శ్రీరామ్ माता के भारत माता के जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय भारत माता की जय नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व जय बीजेपी जय बीजेपी మంచి వ్యక్తిని ఎన్నుకోవడానికి ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆయన సతీమణితో కలిసి సోమవారం గోదావరికని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పుడు చాలదా లెక్క పెట్టారు అయ్యో రాని రాదు కెమెరాలు ఒకసారి చెప్పు. నేను పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా ఈరోజు నేను నా సతీమణితో సహా మా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని తమ యొక్క ఓటు విలువను కాపాడాల్సిన అవసరం అయితే ఉంది. ఓటు వేసేటప్పుడు మంచి చెడ్డలు ఆలోచించి అదేవిధంగా ఎవరు గెలిస్తే న్యాయబద్ధంగా ప్రజల పక్షాన నిలబడి మరి ఏ సమస్యకైనా ప్రజలకు సహకారంగా ఉంటారో ఆలోచించి మరి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. అందుకే ఓటు ఎవరికో ఒకరికి వేయాల్సిందే, కానీ ఆ వేసే ఓటు చాలా వాల్యుబుల్గా మీరు వేసే ఓటు రేపు రానున్నటువంటి కాలంలో మంచి ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అనేక సంక్షేమ కార్యక్రమాలను అందించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్ది అభివృద్ధి దశలోనే దేశంలో ఉంచినటువంటి ఒక గొప్ప నాయకుడు. మరి ఈరోజు 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన అభ్యర్థులు మరి పోటీలో ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్గా నేను కూడా కొనసాగుతూ ఉన్నాను. దయచేసి అందరూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రేపు తెలంగాణకు ఏ సమస్య వచ్చినా రక్షణగా నిలబడేటువంటి పార్టీ నాయకుడు కేసీఆర్ గారు. అందుకే మరి కారు గుర్తుకు ఓటేసి మరి మాకు మీ యొక్క సహకారాన్ని అందించవలసిందిగా కోరుతాం. ఓటింగ్ రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి క్రమంలో మేము ప్రత్యేకంగా సంతోష్ నగర్లో ఈరోజు మా కుటుంబ సభ్యులతో సహా అందరం కూడా ఓటు వేయడం జరిగింది. ఓటును ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. ఓటు విలువను ఈ యొక్క సమాజానికి తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. అందుకే ఈరోజు భారత రాజ్యాంగం చెప్పినటువంటి విధంగా, ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి విధంగా తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సందర్భంగా మరి ఒకసారి
తెలియజేస్తూ రామగుండం నియోజకవర్గంలో ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొప్పుల ఈశ్వర్ గారు స్థానికుడు, రామగుండం నియోజకవర్గ వాసి, 26 ఏళ్ళు సింగరేణి కార్మిక వర్గంలో పనిచేసినటువంటి వాడు. 2001 నుండి బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఇలా కొప్పుల ఈశ్వర్ గారు ఈ యొక్క పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా మళ్ళీ మాకు కేసీఆర్ గారి పరిపాలనే కావాలి, కేసీఆర్ గారి పరిపాలనలో కరెంటుకు ఇబ్బంది లేదు, నీళ్ళకి ఇబ్బంది లేదు, సంక్షేమ పథకాలు కూడా ఎన్నడూ ఇబ్బంది పడలే. 6 నెలల్లో అనేక ఇబ్బందులు పడుతున్నాం, రైతులు అరిగోస పడుతూ ఉన్నాం. ఇలా పొలాలు ఎండిపోతున్నాయి, కరెంటు సరిగా ఉండడం లేదు, ఇలా తాగడానికి నీళ్ళు అందించడంలో కూడా విఫలమైంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇలా ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుకు ఓటు వేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భం మేము చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ప్రశ్నించేటువంటి ఒక గొంతుక కావాలి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలంటే ఒక ప్రశ్నించేటువంటి గొంతుకను గెలిపించుకుంటామని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఓటరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, స్వేచ్ఛగా ఓటేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ ఓటర్లను కోరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. इसमें है 29 అన్న నా సెల్ దిక్కు చూడన్నా అటైతే ఉల్టా ఇంకేదో ఉందనో రాకుండా ఉండకూడదు. దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఇది ఒకటే ఒక మార్గం. ఓటు ఇక్కడికి సమారం జరుగుతుంది. 20 ఓటింగ్. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నా, దయచేసి ఇంట్లో నుంచి అందరూ కూడా మీకు ఉన్నటువంటి హక్కు, ఓటు హక్కును వినియోగించుకోవడానికి బయటికి రావాల్సిన కోరుతా ఉన్నా. ఈరోజు భారతదేశాన్ని కాపాడడానికి, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడడానికి, రిజర్వేషన్లను కాపాడడానికి ఇలా భారతదేశం అంతా ఒక్కటైంది. ఇలా మార్పు జరగాలని కోరుకుంటా ఉంది.
ఆ మార్పు కాంగ్రెస్ పార్టీ. దోపిడీ, అవినీతి, ఈ దేశాన్ని ప్రైవేటీకరణ చేస్తారనుకున్న బీజేపీ, బీఆర్ఎస్ తుదిమొట్టడానికి ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు ఇలా సిద్ధంగా ఉన్నారు, దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రామగుండంలో కార్మిక బంధువులు, అదే మా కర్షక బంధువులు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా ఒక్కదై ఇలా రిజర్వేషన్లు కాపాడుకోవడానికి దేశ సంరక్షణ కొరకు చేగుట్టి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. గెలుపు ఖాయం. ఇలా కాంగ్రెస్ హవా నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలుపు కావాలనుకుంటుంది. ఈ దేశం బాగుపడాలంటే కాంగ్రెస్ రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా దయచేసి బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించాల్సింది ఆ పేరు కొడతా ఉన్నాం. 3వ తారీఖు ఓటింగ్ డే, చాలా ముఖ్యమైన రోజు భారతదేశంలో. అందరికీ విజ్ఞప్తి, మీ ఓటు హక్కు ఉపయోగించుకోండి. అందరూ పెద్ద ఎత్తున బయటకు వచ్చి మీ ఓటు హక్కుని వాడుకొని మంచి నాయకులు ఎన్నుకోవాలని చెప్పి కావాలి. థ్యాంక్ యూ. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పంగిడి సోమారంలోని స్కూల్, చెన్నూరు పట్టణ కేంద్రంలో ప్రభుత్వ స్కూల్, బెల్లంపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను మరియు రాపన్పల్లి వద్ద ఉన్న అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను పోలీసు అధికారులతో కలిసి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సందర్శించారు. జరుగుతున్న సందర్భంగా ఇక్కడ కోటపల్లి మండలం, ఇది LWE అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నోటిఫై చేయబడిన విలేజ్ ఈ ఏరియా అంతా. దాంట్లో భాగంగా పంగిడి సోమవారం అనే విలేజ్ యొక్క పోలింగ్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ అంతా అన్ని సజావుగా జరుగుతూ ఉంది. ఇక్కడ దగ్గర 500 చిలుకు ఓటర్స్ ఉన్నారు. ఇప్పటికే 50% ఓటింగ్ జరిగింది. ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నారు. ఇంత సజావుగా జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. సో ఇది ఇక్కడ షాడో ఏరియా కిందకి వస్తుంది. ఈ షాడో ఏరియా అంటే కమ్యూనికేషన్ రాదు. దాంట్లో భాగంగా ఇక్కడ శాటిలైట్ ఫోన్ కూడా వాడుతున్నాము. ఇందాక శాటిలైట్ ఫోన్ కూడా టెస్ట్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ వర్క్ చేస్తూ ఉంది. వేరే ఫోన్స్ రావు, శాటిలైట్ ఫోన్స్ యూజ్ చేస్తాము. అంత బాగానే ఇక్కడ లొకేషన్లో ఎంత అండ్ ఈ ఏరియాలో ఒక మనకు డ్రోన్ ఉంది. ఆ డ్రోన్ కూడా పైన తిరుగుతూ ఉంది. అది దాని నుంచి ఫీడ్ మనకు వస్తూ ఉంది. దాన్ని బట్టి ఇక్కడ అంతా పోలీస్ పెట్రోలింగ్ కానీ ఏరియల్ పెట్రోలింగ్ కానీ బాగానే జరుగుతూ ఉంది. అంతా ఎవ్రీథింగ్ ఈస్ వెల్ అండ్ గుడ్. పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ వస్తుందని పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఎలిగేడు మండలం తన స్వగ్రామమైన శివపల్లి గ్రామంలో తన ఓటు హక్కును కుటుంబ సమేతంగా వినియోగించుకున్నారు. ఎన్నికల్లో భాగంగా ఇవాళ మా స్వగ్రామైనటువంటి శివపల్లిలో ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ఈరోజు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, ప్రియాంక గాంధీ గారు వంశీ గారికి టికెట్ ఇవ్వడం, గత నెల రోజుల నుండి పెద్దపల్లి అసెంబ్లీ కానీ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం మొత్తంలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, ప్రజలలో కూడా సానుకూలత వ్యక్తం కావడం, ఖచ్చితంగా ఇవాళ చాలా మంచి ఊహించిన దానికన్నా ఎక్కువ మెజార్టీతో పెద్ద వంశీ గెలవబోతూ ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మాకు గెలవబోయేటువంటి పార్లమెంట్ అభ్యర్థి గారి సహకారం తీసుకొని ఖచ్చితంగా ప్రజలకు అన్ని విధాలుగా మెరుగైనటువంటి పరిపాలన విషయంలో కానీ అందుబాటులో ఉండే విషయంలో కానీ వారి సహకారం తీసుకొని ఇంకా అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల సెగ్మెంట్లో నిర్ణీత సమయానికి అన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ముందే అనేక మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివచ్చి క్యూలైన్లో నిలబడి తన ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. మొత్తం పడవ వాడవాడు ఒకటి ఓటే
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం జిల్లా పలు నియోజకవర్గాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్. ప్రజలు బారులు తీరారు. ప్రజలు అసౌకర్యానికి గురవుతూ ఇంత ఆలస్యానికి కారణమేంటో తెలియట్లేదని ఆరోపిస్తున్నారు. అధికారులను ప్రశ్నిస్తే ఓటర్లకు ఓటు వేసే అవగాహన లేక జీవితంలో వచ్చే సౌండ్ కొరకు అక్కడే వేచి ఉండడం, అందువల్ల ఆలస్యం అవుతుందని బదులిచ్చారు. సిద్దిపేట డిస్టిక్ కొండపాక మండలం దుద్దెడలోని జెడ్పీహెచ్ఎస్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎం.మణి చౌదరి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అనురాధ. జిల్లా ప్రజలు స్వేచ్ఛగా మరియు సౌకర్యవంతంగా ఓటు వేసేందుకు జిల్లాలోని హుస్నాబాద్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను రూపొందించాం. Yes, ma'am. Thank you. ఇక్కడే ఇస్తున్నారా? లేదు సార్. ఇస్తున్నారా ఆ నర్వ్ సయాటిక నర్వ్ ఉంటుంది. అది మనకి ఎప్పుడైతే మజిల్ మీద ఇట్లా కొంచెం గట్టిగా ప్రెస్ అయిందంటే అసలు అది షార్ప్ పెయిన్ ఉంటుంది. కరెక్ట్. అది టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ ఏ వేసుకున్నా కూడా తగ్గట్లేదు. అది అన్న వెనకకి రాయి. బ్యానర్ ఓల్డ్ పర్సెంటేజ్ రిపోర్ట్స్ ఒకటి నాకు తెలియదు. అది ఎవరో కన్సర్న్ తీసుకోండి. యాప్ దే సపోజ్ టు లాంచ్, కాకపోతే అన్సక్సెస్ఫుల్ కాబట్టి నువ్వు యాప్ అని నేను అనుకుంటున్నాను. మనకు హెడేక్ పోయింది బికాస్ ఆఫ్ దట్ యాప్ అని. లేదు లేదు, ఇప్పుడు స్టిల్ ఏమేమి పెట్టుకున్నారు? ఫస్ట్ ఎయిడ్ కిట్, ఓఆర్ఎస్, పారాసిటమాల్, ఇంకా మెడిసిన్స్ అన్ని పెట్టుకున్నారు. చెకింగ్ ద బీపీ. ఓకే, ఎంతమంది ఇప్పటి వరకు చెక్? ఒక 3 days బ్యాక్ ఉన్నట్టు ఉంటే మాత్రం, అంటే ఎక్స్ట్రీమ్ హీట్ అప్పుడు 47 degrees అట్లా టచ్ అయినప్పుడు అంటే ఈవెన్ ఇక్కడ వరకు కూడా ఎక్కువ.
ఇప్పుడు పర్లేదు. ఓకే, గుడ్, బాగానే ఉంది మీకు. సిద్దిపేట జిల్లాకి సంబంధించి మొత్తం మనకి 1152 పోలింగ్ స్టేషన్లు, 4 అసెంబ్లీ సెగ్మెంట్లు, సిద్దిపేట్, దుబ్బాక, గజ్వేల్, అదేవిధంగా హుస్నాబాద్. అన్ని చోట్ల కూడా మనకి పోలింగ్ పీస్ఫుల్ గా స్టార్ట్ అయింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లో కూడా మనకి అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసి ఉన్నాము. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లో మనకి ఓటర్ అసిస్టెన్స్ బూత్ ఉంది. అదేవిధంగా మనకి హెల్త్ రిలేటెడ్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేశాము. ఎవరైనా సీనియర్ సిటిజన్స్ గానీ, పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ వచ్చినప్పుడు వాళ్ళకు ఒక వీల్ చైర్, తాగడానికి డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా మనకి రన్నింగ్ టాయిలెట్స్, కంప్లీట్ గా మనము పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా ఒక పండగ వాతావరణంలో పోలింగ్ జరిగే విధంగా చూసుకుంటున్నాం. సో ప్రజలతోటి ఒక విజ్ఞప్తి ఏంటంటే భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో వచ్చి ఓటింగ్ అనేది చేసి ఈ పార్లమెంటరీ ఎలక్షన్స్ సక్సెస్ఫుల్ గా చేయాలని కోరుతున్నాను. జగిత్యాల జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని ఓటర్లతో పాటుగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి షేక్ యాస్మిన్ బాషా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సందర్భంగా కలెక్టర్ పలు ఓటింగ్ కేంద్రాలను పరిశీలించి అత్యధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఓటర్లను అభినందించారు. జిల్లాలో ఉండే 2 అసెంబ్లీ సెగ్మెంట్స్ కోరుట్ల మరియు జగిత్యాల్ నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి, అదేవిధంగా ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో అన్ని 785 పోలింగ్ స్టేషన్లో ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ స్టార్ట్ కావడం జరిగింది. మార్నింగ్ 5:30 నుంచే మాక్ పోల్ ప్రాసెస్ స్టార్ట్ చేసి యాక్చువల్ పోల్ ప్రాసెస్ 7 AM నుంచి స్టార్ట్ కావడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ రిపోర్ట్ కాలేదు. సో 2-3 ప్లేసెస్లో మనకి డ్యూరింగ్ మాక్ పోల్ రీప్లేస్మెంట్స్ అనేది కావడం జరిగింది. ఆల్రెడీ అది రిపోర్ట్ చేయడం జరిగింది ఈఎంఎస్. బట్ యాక్చువల్ ప్రాసెస్లో మాకుండే సమాచారం మేరకు రూరల్ ఏరియాస్లో చాలా వరకు పెద్ద క్యూస్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటర్లు అందరూ కూడా బారులు తీయడం అనేది మేము చూడడం జరిగింది. చాలా హర్షణీయం. అదేవిధంగా ఈరోజు చాలామంది ముస్లిం సోదరులు హజ్కి వెళ్తున్నారు, కానీ వాళ్ళు ఓటు హక్కుని వినియోగించిన తర్వాతే వాళ్ళ హజ్కి వెళ్ళడం అనేది కూడా చాలా అప్రిషియేటెడ్. ఎందుకంటే మన అందరికి తెలుసు ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్, అది ఒక బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలనేది కోరుతున్నాం. థ్యాంక్ యూ. మేము ముందు చేసిన
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.